ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే పెన్షన్ లబ్ధిదారులకు అదేవిధంగా 3 పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందుకు సంబంధించి పత్రికా ముఖంలో 3 అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ విషయాలనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి మన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ తాజా సంవత్సరం అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి పథకం వచ్చేసి PMAY2 సంబంధించి ఎంపిక షురు అంటే ఏంటి, గ్రామ వార్డు సచివాలయంలో అభ్యర్థుల స్వీకరణ, సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునే అవకాశం, దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో 2.50 లక్షల కేటాయింపు, మార్చి నాటికి అర్హుల జాబితా సిద్ధం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక ప్రజల్లో అవగాహన కల్పించాలని ఇప్పటి నుంచే కలెక్టర్లు, గృహ నిర్వహణ శాఖ అధికారులు దాదాపు పూర్తయిన వారికి PMYA1 ఫిబ్రవరిలో సీఎం చంద్రబాబుతో సామూహిక గృహ ప్రవేశాలు. సో ఎవరంటే ఏంటంటే మొత్తం మీద అయితే దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, పథకానికి సంబంధించి ఇల్లు, సొంత స్థలం ఉన్న వారికి పాత బకాయిలు ఎలా విడుదల చేస్తారు, అయితే దరఖాస్తులు అనేది లబ్ధిదారులు ఆయా గ్రామ వార్డు సచివాలయంలో ఇంజనీరింగ్ సిబ్బంది సంప్రదించాల్సి అయితే ఉంటుంది. ప్రత్యేకంగా హౌసింగ్ యాప్ ద్వారా లబ్ధిదారుల ద్వారా సరిహద్దుల కొలతలు, ఇతర వివరాలన్నింటినీ అప్లోడ్ అయితే చేస్తారు. అనంతరం గృహ నిర్వహణ శాఖకు చెందిన ఫీల్డ్ సిబ్బంది అందుబాటులో పొందుపరిచిన వివరాలు వాస్తవమా కాదా అనేటువంటి ఫీల్డ్ సర్వే కూడా చేసి విచారణ చేపడతారు. అనంతరం వారికి జాబితాలో రూపొందించిన ప్రక్రియ మొత్తం కల్లా పూర్తి చేయబోతుంది అనమాట. ప్రభుత్వం నుంచి ఇవన్నీ కూడా మార్చి నాటికైతే ప్రభుత్వం ఇప్పటి నుంచే సిద్ధమవుతుంది. సో మొత్తం మీద అయితే పథకానికి సంబంధించి తాజాగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఏపీలో ఏదైతే బోగస్ పింఛన్లకు సంబంధించి పట్టు దృష్టి పెట్టిందనమాట. పెన్షన్ అర్హత లేని వారు కూడా పొందుతున్న వారు కారణంతో పెన్షన్ల కోతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్లు 4,000 రూపాయల దాకా పెంచాలని ప్రభుత్వం చంద్రబాబు అయితే చెప్పారు. హామీ మేరకు పెంచిన మొత్తాన్ని కూడా పెన్షన్లు ఇస్తున్నారు. అయితే కొత్త పెన్షన్లు ఇస్తే మాత్రం ఇప్పుడున్న వారిలో చాలా మందికి అనర్హత వేటు అయితే వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అనర్హులు ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వం వారిని తొలగించిన తర్వాత తొలగిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా వైకల్య శాతాన్ని గుర్తించేలా ప్రత్యేక చెకింగ్ విధానం చేస్తున్నారు. బృందం ఏర్పాటు చేసి పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు. బోగస్ పెన్షన్లు ఉన్న వారిని అయితే గుర్తించి వారందరినీ అయితే గతంలో ఏదైతే వైసీపీ హయాంలో తీసుకున్నారో వారందరి వెలుగులు రావడంతో ఇప్పుడు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఇవన్నీ తెలబోతుంది. అయితే పక్షవాతంలో బాధపడుతున్న వారిని 10,000 కూడా బోగస్ పెన్షన్ వైకల్య సర్టిఫికేట్ ఉన్నవారు త్వరలోనే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో మొత్తం ఇదైతే పెన్షన్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉండబోతుంది. రాష్ట్రంలో 8 లక్షల మంది పెన్షన్లు ఉన్నాయి కదా, సో వారిని తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక స్వయం ఉపాధికి సంబంధించి సబ్సిడీ, బీసీలకు సంబంధించి 50% సబ్సిడీ, మిగిలింది మొత్తం బ్యాంక్ రుణాలు ఇస్తుందన్నమాట. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం, 3 స్లాబుల్లో రుణ సౌకర్యం. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 50% మేర సబ్సిడీ అయితే ఇస్తుందన్నమాట. సో ఇంత లోన్ వస్తుంది, ఎవరెవరికి వస్తుంది, ఏంది, సామాజిక వర్గాలు ఏ సామాజిక వర్గాలకు వస్తుంది ఏంది అనేది బీసీ కార్పొరేషన్లో మొత్తం 3 స్లాబులు అయితే ఉంటాయి. కాబట్టి ఇందులో బీసీ వర్గాల రాయితీలు అందించేందుకు 3 స్లాబులో కేటాయించడం జరిగింది. ఒక యూనిట్ కింద, మొదటి యూనిట్ కింద 2 లక్షల లోపు ఉంటుంది. ఇందులో 75,000 వరకు సబ్సిడీ అయితే ఇస్తారు. రెండో స్లాబ్లో వచ్చేసి యూనిట్ 2 లక్షల వరకు, 3 లక్షల వరకు అయితే ఉంటుంది. ఇందులో 1.25 లక్షల రాయితీ ఇస్తారు. మూడో జాబితా 3 లక్షల వరకు, 5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇందులో ఏదైతే మనకు 2 లక్షల వరకు అయితే మరొక జాబితాలకు సంబంధించి సబ్సిడీ అయితే ఉంటుందన్నమాట. ఇలా మొత్తం ఏదైతే ఫార్మాట్లు, దాంతోపాటు ఒక యూనిట్కి 8 లక్షలు అవసరం కాగా అందులో 4 లక్షలు బ్యాంకు రుణం అందించగా 50% రుణాలు అయితే ఇస్తారు. ఇందులో అగ్రవర్ణ పేదలకు, ఈబీసీలకు అంటే కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య సంఘాలకు ఉపాధి పథకం అందిస్తాయన్నమాట. 50% ఇందులో రాయితీలు అయితే అందిస్తారనమాట. సో దీనికి సంబంధించి వయసు అనేది 21 నుంచి 60 ఏళ్ళ వయసు అయితే ఉండాలి. ప్రతి ఇంటి నుండి ఒక వ్యాపారవేత్త తయారు చేసేందుకు లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు అయితే ముందుకైతే వస్తున్నారనమాట ఈ పథకానికి సంబంధించి.